పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడి పిలుచుకొని మాట్లాడుకొని కూర్చుందామని అంటే వెళ్ళి మాట్లాడుకోవడానికి అవకాశం ఉందా? పోతే మా స్థలం తెగిపోవాలి. ఓకే, సరే. గాది వెంకటేశ్వర గారు, ఫైనల్గా ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ? ఒకటండి, రాజకీయాల్లో సహజంగా జరిగేదే ఇది. ఇలాంటివన్నీ ఇవాళ జనసేన పార్టీలో జరిగిందే కాదు, అన్ని రాజకీయ పార్టీలో ఉంటాయి, వస్తానుంటాయి. మళ్ళా మీరు అన్నట్టుగా ఆవేశంలో మాట్లాడవచ్చు, తర్వాత ఆలోచన చేస్తే మరి కొన్ని నిర్ణయాలు మార్చుకున్న సందర్భాలు లేకపోలేదు. ఖచ్చితంగా మాకు ఇంకా ఆశాభావం ఉంది. మహేష్ గారు ఖచ్చితంగా ఆలోచన చేసి ప్రయత్నాలు చేయండి, మనసు మార్చుకుంటాడని నేనైతే నమ్ముతున్నాను ప్రగాఢంగా. ఆయన తడిబట్టలతో ప్రమాణాలు అంటున్నాడు. మీరు మీ పార్టీ నుంచి రెడీ అవ్వాల్సి వస్తుందేమో చూసుకోండి. సార్ ఒకటి సార్, ఇప్పుడు రాజకీయాల్లో చాలా ఎవరెవరో అంటూ ఉంటారు, అన్నాయన్ని వాస్తవాలు కాదు కదా. ఇప్పుడు అందరిని తిడతారు, ఇప్పుడు ఆయన్ని తిట్టడమే కదా. ఇప్పుడు నన్ను ఒక జిల్లా అధ్యక్షుడు నేను తిరుగుతుంటే నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు. తిట్టడమైనా సహజం. ఒక ఏదంటారే, ఒక వ్యక్తి ఎదుగుతూ వెళ్తుంటే రకరకాలుగా వాగుతుంటారు, వాగినన్ని వాస్తవాలు అని అనుకోవటం ఉండదు కదా. అట్లానే ఇక్కడ కూడా ఇప్పుడు ఆయనకి పార్టీ మీద సీటు రాలేదనే భావనతో ఆయన ఉన్నప్పుడు ఎవడో మాట్లాడాడని దాన్ని తీసుకొచ్చి అధినాయకుడికి దాన్ని కలపకూడదు. ఖచ్చితంగా నేను కూడా, ఎందుకంటే ఆయన విఘ్నుడు, అధినాయకుడి మీద అట్లాంటివి చేయకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఏదైనా ఉన్నా కానీ, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, మాకు చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పార్టీలోంచి బయటకు వచ్చాను కాబట్టి వచ్చి నాయకుడి మీద ఆరోపణలు చేయడం అనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాను. అంతకుమించి నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. నేను కూడా ఆయన రాజకీయాల్లో ఎదగాలని కోరుకునేవాడిని కాబట్టి ఆయన భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను.